మనం కొన్నిసార్లు ఉన్న విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం, కానీ కూసింత ఎటకారం అనేది ఉంటుంది. అలా ఆంధ్ర వారిలా మారిన తెలంగాణ బ్యాచ్ అంటే కొంతమంది. ఎవరా కొంతమంది చెప్తా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అండ్ వర్షం వస్తే పొలం మునుగుతుందో లేదో తెలియదు, కానీ ఏమంటారు, మన అమరావతికి అండగా నిలిచినటువంటి కవిత అన్నట్టు రిమైన్ మరి కొంతమంది అన్నట్టు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు హైదరాబాద్లో ఒక వర్షం పడింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం కూడా వెళ్ళిపోవాలి, నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి అన్నారు. ఈలోపు వర్షాలు పడ్డాయి. తెలంగాణలో మీరు నమ్ముతారో లేదో స్కూల్కి సెలవులు కూడా పొడిగించారు. యాక్చువల్ 12 తారీఖు స్కూల్స్ ఓపెన్ అవ్వాలి, 13 సెలవు ఇచ్చేసి 15వ తారీఖు రండి అన్నారు. ఏపీలో సెలవులు ఎక్స్టెండ్ చేసినట్లే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కవిత అన్నారు కదా, ఏమని, మీ సీఎం సీటు కిందకి నీళ్ళు రాకుండా చూసుకోండి, అమరావతి వర్షం వస్తే మునిగిపోతుంది కదా అని. అమరావతి కంప్లీట్ అయిందా? కాలం. సరే, కంప్లీట్ అవ్వలేదు అనుకుందాం. ఒకవేళ మామూలుగా నిర్మాణం జరుగుతుంది అనుకుందాం. అక్కడ చూసుకున్నా కానీ ఎక్కడన్నా నీరు నిలిచున్నాయా? పొలాల్లో బాగా వర్షం పడ్డప్పుడు కుసింత నీళ్ళు కనపడతాయి, ఇంకటానికి టైం పట్టింది. బట్ హైదరాబాద్ అన్నది నో డౌట్ ఇది ఒక ఇంటర్నేషనల్ సిటీ. కానీ దీనిని ఏలిబెట్టి తప్పుగా చూపని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఇక్కడ సమస్య ఏంటంటే, హైదరాబాద్ని కాంక్రీట్ జంగిల్గా మార్చారు. మామూలుగా వర్షం వస్తే నీరేం చేయాలండి? భూమిలోకి ఇంకాలి. భూమిలోకి ఇంకాలంటే నేల ఉండాలి. నేల అంటే మట్టితో ఉండాలి. ఇక్కడ ఏంటి నేల అంటే కాంక్రీట్. మొత్తము ఇదే కదండి, ఫ్లోరింగ్ మొత్తం ఎలా ఉంటుంది? సిమెంటు తర్వాత కాంక్రీట్ మొత్తం మిక్చరే కదా. సో నీళ్ళు వెళ్ళే దారి లేదు. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా? నేను అనుకోవటం ఇప్పటికీ హైదరాబాద్ సరౌండింగ్స్, మల్కాజిగిరి కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, చాలా చోట్ల ఇంకా ప్రాపర్ వేలో లేదు. దాంతో పడ్డటువంటి నీళ్లు భూమిలోకి ఇంకట్లేదు. భూమిలోకి ఇంకటం అంటే కనీసం నాళాల్లోకి పోవట్ల. ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు, చెత్త చెదరాలు కావచ్చు, హోటల్లో వాళ్ళ చెత్త మొత్తం అందులో వేయటాలు కావచ్చు నాళాల్లో. అండ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఈ నాళాలను ఆక్రమించినా కానీ, చెరువులను ఆక్రమించినా కానీ వాటిని తీసేసి నార్మల్ చేస్తూ ఉన్నారు. అయినా నిన్న ఆ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు, ఆ రాయదుర్గం పరిసర ప్రాంతాలు, మన హైదరాబాద్లో ఎస్ఆర్ నగరు, లకిడీ కపూలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అసలు నీళ్లు నిలవడ ప్రాంతం లేదు. మోకాలు లోతు అంటే అంతకు మించి. ఐ థింక్ ఐకియా దగ్గర అనుకుంటా, వాళ్ళు అసలు వీడియోలు పెట్టేశారు. అసలు ఆ రకం నీళ్ళు ఉన్నాయి అన్నట్టు. సో ఐకియా సరౌండింగ్స్ ఇదంతా ఎందుకు చెప్తాను అంటే, నేను ఒక్కసారిగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ తక్కువ చేసి మాట్లాడారో, పవన్ కళ్యాణ్కి సంబంధించేసి నానా రకాలుగా అన్ని ఎగతాళి చేశారు, వాళ్ళంతా ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నారు. ఏమని అనాలరా ఇంకా వాళ్ళని అని. ఎవరిని? ఏపీ వారిని ఏమని అనాలి వీళ్ళు? మహా అయితే జాగ్రత్తలు చెప్పాలి, మాలాగా మీరు అవ్వద్దు, జాగ్రత్త, ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఏమంటారు, నీరు నిలవకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలు అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా చేసుకోండి. అండ్ అక్కడక్కడ చక్కగా మట్టి కనపడే విధంగా అన్నప్పుడు పార్కులో రిమైనింగ్ ఏదో పెట్టుకోండి. ఇలా సూచనలు ఇస్తూ ఉన్నారు. ఆంధ్ర వారు ఇలా మారుతున్నారంటే దీని అర్థం ఇదే, ఆంధ్ర మేలు కోరుకుంటున్నారు అని. అర్థమైందా? అరే నువ్వేంట్రా మన ఇంట్లో వాళ్ళ ఇంటి వాళ్ళ మాట్లాడుతుంటే దాని అర్థమైంది ఆ ఇంటి మేలు కోరుకుండటం. అలా ఇప్పుడు ఇక్కడ మనం చేసేది ఏం లేదు, ఏపీ మేలు కోరుకుందాం. ఏపీలో కొత్తగా అమరావతి అని ఒక మహానగరం నిర్మాణం అవుతుంది. సో హైదరాబాద్ లాగా నీటికి మునగొద్దు, చెన్నై లాగా నీటికి మునగొద్దు, బెంగళూరు లాగా నీటికి మునగొద్దు, బొంబాయి లాగా నీటికి మునగొద్దు. ఇవన్నిట్లో కూడా ఏంటి ప్రాబ్లం? ఇవేనండి. మొత్తం ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు, నార్మల్ రోడ్లు, అసలు మట్టి అనేది కనపడకుండా. సో అలా కాకుండా అమరావతి అంతా కూడా పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఎక్కడైనా నీరు నిలిచినా కానీ ఎత్తిపోసే విధం కావచ్చు, ప్రొపరేలు వెళ్ళే విధం కావచ్చు, ఛానల్స్ అంటే కాలువలు కూడా దానికి లింకప్ చేస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ ఏదో అందామని ఏపీని అంటారని మాటలు ఆమె కవితను. నిన్న హైదరాబాద్లో పడిన వానలకి బాబోయ్ తెలంగాణ వల్ల ఏపీలో నాకు తెలియదు కానీ అసలు ఎన్ని రీల్స్, ఎన్ని మీమ్స్, సోషల్ మీడియా అంతా కూడా ఆమె కవితనే. అమ్మా కవిత, వాళ్ళు అమరావతి కట్టుకుంటూ ఉన్నారులే కానీ ఇదేందమ్మా తెలంగాణలో వచ్చేసి సెక్రటరీ ముందు ఇంత లోతుల నీళ్ళ?
మీ నాయన వచ్చేసి 10 ఏళ్ళు పరిపాలించి చేసింది ఇదే అని చెప్పేసి ఆమెని అనరాని మాటలంటే తప్పుగా ఏం కాదులే, కానీ ఉన్న విషయాన్ని మాట్లాడదాం. బట్ లక్కీలు బూతులు గీతులు ఏం వాడలేదు, గుడ్ సంస్కారం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మొన్న అన్నాడు కదా, ఇది ఎవరయ్యే జాగిరి కాదని, అది కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తే మరలా కొంతమంది గెలుపుతున్నారు దానికి మరలా నేను నేషనల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాను. నేను జనసేన పార్టీ పెట్టింది తెలంగాణలో 2007 నుంచి కూడా తెలంగాణ వారితో మమేకమవుతూ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ తెలంగాణ వారికి సంబంధించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నేను గౌరవించాను. విభజించిన విధానం నాకు నచ్చలేదు అంతే. ఇప్పుడు కూడా విభజించిన విధానం నచ్చలేదు అంటున్నాను తప్ప, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు, సంతోషం, అయిపోయింది, ఎవరిది వాళ్ళు హ్యాపీగా బతకవచ్చు. అయితే జనసేన పార్టీ ఇక్కడ పెట్టాము, జనసేన పార్టీ ఇక్కడ లక్షల్లో కేడర్ ఉంది. వాళ్ళు ఏమన్నారు, మేము పోటీ చేస్తాం, మా అధినేతగా మీరు అండగా ఉండండి, ప్రచారం చేయండి అంటున్నారు. సో నేను అదే చేస్తానంటున్నా. అట్టండి నన్ను రానివ్వనంటారు ఏంటి వీళ్ళు? ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాయంటే ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్లు ఓకే కొంతవరకు అది తప్పు, బట్ ఓకే నడిచిపోతుందంట. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, జాతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీ చేసేది, ఎక్కడైనా వాళ్ళని నించోబెడుతూ ఉంటుంది. వాళ్ళు సైతం పవన్ కళ్యాణ్ ఎలా వస్తాడు చూస్తాం, తెలంగాణ పవన్ కళ్యాణ్ ఎలా మీటింగ్ పెడతాడు చూస్తాం, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని చెప్పేసి రాహుల్ గాంధీని ఓ రకంగా ఏందా మీ పార్టీ చూసుకోవాలని చెప్పేసి చెప్పేశాడు. సో ఈ మూమెంట్లో ఇక మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మరలా చెప్తున్నాడు, భారతదేశం మన జాగీరు, భారతదేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. అటువంటి నన్ను పదే అడ్డగిస్తూ నన్ను పదే తేడాగా మాట్లాడడం దానికోసం అన్నాను తప్ప ఇది ఎవరైనా జాగిరి కదని, నేను ఎవరైనా తక్కువ చేయడానికి కాదు, మళ్ళా క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఏమవుతుందంటే తమిళనాడులో కానీ టీవీకి విజయ్కి ఊహించిన విధంగా ఏకంగా సీఎం పీఠం వచ్చినట్టు ఇటు జనసేనకు వచ్చేదని అనలే కానీ పుంజుకునే అవకాశం అయితే గట్టిగా ఉంది. ఎలా, ఇక్కడేమో 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు చేయాల్సినది ఏమైనా చేశారంటే వాళ్ళకి చేసుకున్నారు, ఏడేం లేదు ఎప్పుడు ఉన్నదే ఉంది అని కొంతమంది. డెవలప్మెంట్ ఉన్నా కానీ అది ఎవరో చేసిన చెప్పిన అదే ఇది, ఈరోజు రేవంత్ రెడ్డి విషయం కూడా జరుగుతుంది అదే కదా అని అంటున్నారు. సో 10 ఏళ్ళు అధికారంలో ఉండి దోచుకున్నారు తప్ప మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు అభివృద్ధి అని వాళ్ళని అంటున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు మీరేంటి ప్రాంతీయ పార్టీలకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి వాళ్ళని అంటున్నారు. ఇక బీజేపీ వచ్చేసి అవునన్నా కాదన్నా అన్ని చోట్ల అది ఉన్నా కానీ ఎక్కడ కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడరు. దాంతో బీజేపీ సైడ్ ఇప్పుడు న్యూట్రల్ వాళ్ళు మొగ్గే అవకాశం ఉంది, ఇక్కడ సెటిలర్ ఉన్న వాళ్ళు మొగ్గే అవకాశం ఉంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయో లేక బీజేపీ వాళ్ళు అన్నట్టు వాళ్ళు సింగిల్గా వెళ్తారో తెలియదు, కానీ జనసేన మాత్రం ఖచ్చితంగా ఎవరో వాళ్ళతో పొత్తు పెట్టుకునేది. ఆ మూమెంట్లో ఖచ్చితంగా కొన్ని స్థానాలు కొట్టేది. అండ్ జనసేన ఎవరితో పొత్తు పెట్టుకునేదో వాళ్ళు కొంచెం లాభం వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు, నేను తెలంగాణలో ముఖ్యమంత్రి ఎందుకు పోటీ చేస్తాను, ఆ తెలంగాణ నేను ఎందుకు నించుంటాను, తెలంగాణలో నించున్న వాడినైతే 2014లో మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి అయినా పోటీ చేయాలి, నిజంగా బ్రహ్మాండం గెలిచేవాడు. అప్పుడు గెలిచింది మల్లారెడ్డి, సీఎంఆర్ మల్లారెడ్డి. సో ఇప్పుడు విషయం ఏంటి, తెలంగాణలో పోటీ చేసే ఆలోచన నాకు లేదయ్యా. రాజకీయ పార్టీలు అన్నాక ప్రతి చోట వాళ్ళ మనుషులు ఉంటారు, దానిలో పోటీ చేస్తా ఉన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకుని పోటీ చేపిస్తాం. ఇప్పుడు అలాగే చేస్తున్నా, నేను వెళ్ళి కర్ణాటకలో పోటీ చేస్తానా, మహారాష్ట్రలో పోటీ చేస్తానా, తమిళనాడులో పోటీ చేస్తానా, ఒడిశాలో పోటీ చేస్తానా, అక్కడ కూడా జన సైనికులు ఉన్నారు కానీ అక్కడ పోటీ చేయట్లా. ఎందుకు, పోటీ చేసేంత బలం లేదు కాబట్టి. ఇక్కడ పోటీ చేసేంత బలం ఉంది కాబట్టి నేను వస్తున్నాను, నేను చెబుతున్నాను అన్నాడు. సో ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని చూసి, ఆంధ్రప్రదేశ్ కంపెనీలను చూసి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదులు ఏపీని మెచ్చుకోవటమే కాదు, ఇక్కడున్న పాలకులని గతంలో పాలన చేసిన వారిని గట్టిగా వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా. ఇక కవిత మాత్రం ఆమె ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా గుర్తింపు కోసం పబ్లిసిటీ క్రైసిస్, ఐడెంటిటీ క్రైసిస్ నాకు తెలియదు, కానీ ఆంధ్ర మీద, ఆంధ్ర వాళ్ళ మీద, ఆంధ్ర నాయకుల మీద ఏదో అంటూ ఉండేది. మేబీ ఐడెంటిటీ క్రైసిస్ అనుకుంటా, షర్మిల 2.0 ఇప్పుడు కవిత అనుకోవచ్చు. సో ఆమెను ఉద్దేశించి కూడా పద్ధతిగానే గట్టిగానే ట్రోలింగ్లు మీమ్స్ గట్టి నడిచిపోతున్నాయి. మొన్న ఆ మధ్య మాట్లాడే మాటలకు సంబంధించి హైదరాబాద్లో వర్షాన్ని చూపించి, సెక్రటరీ ముందు వర్షాన్ని చూపించి ఇది మీ నాన్న సాధించిన ఘనత అంటూ